రావడం వెళ్ళిపోవడం జాయిన్ చేసుకోవడం వెళ్ళిపోవడం మళ్ళీ ఎటువంటి లేదు. మళ్ళీ రెడ్డి గారు వచ్చారు కథ మొదలు పెట్టండి అనే దాంట్లో బాడీలోనే వెళ్ళింది. కానీ ఇక ముందే సరే వీళ్ళు నిలబడినందుకు వీళ్ళకి మన సహకారం చేస్తూ వీళ్ళు కూడా మనకి సహకారం చేయాలి. ఇంతకుముందు వీళ్ళలాగా ఏదో వాటి ఒకే ఇచ్చారు లేదా జోడు పెట్టారు లేదా వినేసావా వెళ్ళిపోయావా కాకుండా ఇక ముందు కూడా వీళ్ళు కరెక్ట్గా నిలబడి మనం నిలబెడితే మాత్రం మన అందరూ కాకుండా ఉంటాం. ఎందుకంటే ఎవరు పిలిచా మనం వస్తాం. విలేకరుల వాడు మన తీయలేదని ఏరియా మొత్తం ఎవరు పిలిచినా అక్కడ వస్తున్నాం. కానీ నాయకత్వం వహించిన వాళ్ళు తెలంగాణ ఉండట్లేదు. అంటే తెలస్తం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళతో ఇది లేదు, స్టెబిలిటీ లేదు. దానివల్ల మనం ఏమవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర కొద్దిగా బ్యాడ్ అవుతాం. అలా కాకుండా యూనియన్ కాబట్టి ఇక ముందు పాత యూనియన్లో కాకుండా ఈ యూనియన్ మాత్రం ముందు నడిపించాలని సభా సభ్యులు నమ్ముకోవడం కొద్దిగా రేటు తగ్గించి పెడతారు. రేటు తగ్గుతుంది. అప్పట్లో కూడా ఉన్నారు. మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం కాల్సినందుకు కృతజ్ఞతలండి. అయితే చక్కటి ఆలోచన వచ్చింది. మీడియా మిత్రులందరికీ కూడా ఒక వెల్ఫేర్ కావాలి. వాళ్ళకి అన్ని విషయాల్లోనే అంటే వారి యొక్క కుటుంబ సమస్యల్లో కావచ్చు, వాళ్ళ యొక్క పిల్లల ఆరోగ్యం, వాటి కుటుంబంలో ఉన్న సభ్యుల ఆరోగ్యానికో, లేదంటే పండగల్లోనే వాళ్ళకు మీ యొక్క సంతోషాన్ని మిగిలిన మిత్రులందరికీ పంచడానికో ఏదో రకంగా మనకి వెల్ఫేర్ అనేది అవసరం ఉంది. ఆ ఒక్క అంశాన్ని తీసుకొని శ్రీనివాస గారు అంటే మిత్రులు చెప్తే విన్నాను, గత 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అసోసియేషన్ స్థాపించడానికి చాలా కృషి చేశారని. కాబట్టి ఆయన యొక్క ఆలోచనని పటిష్టంగా ఉంచి మీరందరూ మీ అంత సహకారాన్ని అందించాలి. అదేవిధంగా ఈ వెల్ఫేర్కి ఏ విధంగా మీరు నగదు చేకూర్చి దాన్ని పూలప్ చేస్తారు ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. అంటే ఏ విధంగా మీరు ఈ మిత్రులందరికీ సుమారుగా చూస్తుంటే ఒక 70-80 మంది ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యులుగా ఉండొచ్చు. ఈ సభ్యులందరికీ కూడా ఆర్థిక సహాయం కానీ మరొకట కానీ ఇంటి దగ్గరికి ఏమైనా అవసరాలు ఉంటే అత్యవసరానికి ఏదున్నా కూడా ఈ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సభ్యులు అది వాళ్ళ యొక్క అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శి లేకపోతే ట్రెజరర్ ఇలా రకరకాలుగా మీ సంఘానికి ఉంటారు. ఆ సంఘం వాళ్ళు ఈ అన్నీ చేసుకొని జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి పెందుర్తి మండలం ఎంత క్లిష్టమైందో ఎంత కష్టమైందో మీ అందరికీ తెలుసు. ఇందులో మీరు కూడా నాకు సహకారం అందిస్తున్నా. ఇప్పటికే నేను జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది సుమారుగా. ఈ 4 నెలల్లో కూడా చాలా విషయాల్లో నేను కొన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డాను. అయినా కానీ ఎలాగైనా ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ఉద్యోగం చేయాలి. డైరెక్ట్గా నేను టీచర్గా ఒక 17 సంవత్సరాలు పనిచేశాను. ఉపాధ్యాయ వృత్తిలో 17 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా నేను గవర్నమెంట్ స్కూల్లో హై స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా చేసి గ్రూప్ 2 రాసి 2018లో గ్రూప్ 2 రాస్తే 2019లో పోస్టింగ్ ఇచ్చారు. గత 7 ఏళ్ళ నుంచి అనకాపల్లి, సబ్బవరం, రాంబెల్లి, అరకు వ్యాలీ చేసి 5వ ప్లేస్గా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి పెందుర్తి మండలానికి రావాలి ఎవరొకరు అని కోరడంతో ఇంట్రెస్ట్గానే వచ్చాను. మీ అందరి సహకారం ఉంటే కొంతకాలం ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ ఈ సభాముఖంగా మీరందరూ నాకు సహకరిస్తారని, అదేవిధంగా మిత్రులు కోరినట్టు మీ సమస్య ఏదైనా నా దగ్గర తీసుకొస్తే తప్పకుండా సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా మీ అందరికీ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నాగేశ్ గారు మిత్రుడు కోరినట్టుగా అవుట్ సైడ్ పట్టాలి అంటే ఇందులో 2 రకాలంటే నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం, ఒకటి మీ అందరికీ అక్రిడేషన్ అనేది ఉంటే దాని ప్రకారంగా అవుట్ సైడ్ లీగల్గానే వస్తుంది. లేదు అనుకుంటే సాధారణ జనానికి ఏదైతే గవర్నమెంట్ హౌసింగ్ ఫర్ ఆల్ అని జీవో 23 ఏదైతే పెట్టిందో ఆ జీవో ప్రకారంగా మీకు అవకాశం కల్పిస్తాను. రూరల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు వస్తుంది. ఆ ప్రకారంగా మీరు ఎలిజిబిలిటీని బట్టి మీ అందరికీ ఆ సహకారం అందిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ వెల్ఫేర్ అసోసియేషన్కి మీరు ఎలాగ ఫండ్ సాగ్రిగేట్ చేస్తారో తెలియదు. నా వంతుగా నా సహాయాన్ని అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సార్ నిజంగా ఎంఆర్ఓ గారు చాలా బాగా
కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఆదినారాయణ గారికి, సతీష్ గారికి, నాగేశ్వరరావు గారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను కూడా మీలో భాగం చేసి ఒక మిత్రుడిగానో లేకపోతే ఒక అధికారిగానో నన్ను ఇక్కడ పిలిపించి మీ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలండి. అయితే చక్కటి ఆలోచన వచ్చింది. మీడియా మిత్రులందరికీ కూడా ఒక వెల్ఫేర్ కావాలి, వాళ్ళకి అన్ని విషయాల్లోనే అంటే వారి యొక్క కుటుంబ సమస్యల్లో కావచ్చు, వాళ్ళ యొక్క పిల్లల ఆరోగ్యం, వాటి కుటుంబం సభ్యుల ఆరోగ్యానికో, లేదంటే పండగల్లోనే వాళ్ళకు మీ యొక్క సంతోషాన్ని మిగిలిన మిత్రులందరికీ పంచడానికో ఏదో రకంగా మనకి వెల్ఫేర్ అనేది అవసరం ఉంది. ఆ ఒక్క అంశాన్ని తీసుకొని శ్రీనివాస్ గారు అంటే మిత్రులు చెప్తే విన్నాను, గత 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఈ అసోసియేషన్ స్థాపించడానికి చాలా కృషి చేశారని. కాబట్టి ఆయన యొక్క ఆలోచనని పటిష్టంగా ఉంచి మీరందరూ మీ యొక్క సహకారాన్ని అందించడానికి, అదేవిధంగా ఈ వెల్ఫేర్కి ఏ విధంగా మీరు నగదు చేకూర్చి దాన్ని పూలప్ చేస్తారో ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. అంటే ఏ విధంగా మీరు ఈ మిత్రులందరికీ సుమారుగా చూస్తుంటే ఒక 70-80 మంది ఈ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యులుగా ఉండొచ్చు. ఈ సభ్యులందరికీ కూడా ఆర్థిక సహాయం కానీ మరొకటి కానీ ఇంటి దగ్గరికి ఏమైనా అవసరాలు ఉంటే అత్యవసరానికి ఏదున్నా కూడా ఈ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సభ్యులు, అది వాళ్ళ యొక్క అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులు, లేకపోతే ట్రెజరర్, ఇలా రకరకాలుగా మీ సంఘానికి ఉంటారు. ఆ సంఘం వాళ్ళు ఈ అన్నీ చేసుకొని జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి పెందుర్తి మండలం ఎంత క్లిష్టమైందో, ఎంత కష్టమైందో మీ అందరికీ తెలుసు. ఇందులో మీరు కూడా నాకు సహకారం అందిస్తున్నాను. ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది సుమారుగా. ఈ 4 నెలల్లో కూడా చాలా విషయాల్లో నేను కొన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డాను. అయినా కానీ ఎలాగైనా ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ఉద్యోగం చేయాలి. డైరెక్ట్గా నేను టీచర్గా ఒక 17 సంవత్సరాలు చదువుతున్నాను. ఉపాధ్యాయ వృత్తిలో 17 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా నేను గవర్నమెంట్ స్కూల్లో, హై స్కూల్లోని మ్యాథ్స్ టీచర్గా చేసి గ్రూప్ 2 రాసి 2018లో, గ్రూప్ 2 రాస్తే 2019లో పోస్టింగ్ ఇచ్చారు. గత 7 ఏళ్ళ నుంచి అనకాపల్లి, సబ్బవరం, రాంబెల్లి, అరకు వ్యాలీ చేసి 5వ ప్లేస్గా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి పెందుర్తి మండలానికి రావాలి ఎవరో ఒకరు అని కోరడంతో ఇంట్రెస్ట్గానే వచ్చాను. అవుట్ సైడ్లు జర్నలిస్ట్ మిత్రులందరికీ కానీ ఇందులో 2 పద్ధతుల ప్రకారం ఎవరో ఒకరు లీడ్ చేసి అక్రిడేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జీవో ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. అక్రిడేషన్ లేని వాళ్ళకి జీవో 23 ప్రకారంగా ఇచ్చడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ 2 ఫుల్ఫిల్ అవ్వాలంటే మీ నుంచి ఎవరో ఒకరు నాయకుడు ముందుకు రావాలి. ఆ లిస్ట్ ఆఫ్ ప్రిపేర్ చేయడము, ఎవరికి అక్రిడేషన్ ఉంది ఆ లిస్ట్ ప్రిపేర్ చేయడం, అక్రిడేషన్ లేని సభ్యులు ఎవరెవరు ఉన్నారో అది కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి నా ముందు తీసుకొస్తే నేను ల్యాండ్ ఐడెంటిఫై చేసి మీకు కూడా చూపించి అది మీకు ఫీజిబిలిటీ ఉంది, పర్వాలేదు, ఇది ఇక్కడ మాకు కావాలి అని నా వంతు కృషి చేస్తున్నాను. అదేవిధంగా మీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా నా వంతు ఆర్థిక సహాయాన్ని ఏదైనా కోరినప్పుడు ఖచ్చితంగా నేను మీట్ అవుతాను, మీకు సహాయం చేస్తాను తెలియజేస్తాను. బాకీ అంటే కూర్చొని వీడియో తీస్తాడు కదా. సత్రెడ్డి డైరెక్షన్ ఓకే ఆంటీస్ నా ఓకేనా ఏటనా ఓకే ఆంటీస్ నా ఓకేనా ఏటనా ఓకే థాంక్యూ సార్. స్ట్రేట్గా ఇది ఎలా స్ట్రేట్ పడుతుంది, స్ట్రేట్ ఎలా వెళ్తుంది పక్కన అలాగే ఆదినారాయణ గారి చేతుల మీద ఒకటి, అలాగే నాగేశ్వర గారి చేతుల మీద ఒకటి.
కింద పెట్టు దగ్గర పెట్టు మొఖం పట్టేస్తున్నారు. ఎంఆర్ఓ చేతుల మీదుగా వెంకటప్ప గారికి ఎంఆర్ఓ వెంకటప్ప గారికి నా హృదయపూర్వక నమస్కారములు. పిలవగానే ఆయన మనకి ఎంతో బిజీ షెడ్యూల్లో టైం కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చినది నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను 7 సంవత్సరాలుగా ఎంతోమంది ఆఫీసర్లు వచ్చేలారు. కానీ ఫస్ట్ టైం అంటే గతంలో నాకు శ్యాము నాతో పాటే కలిసి ఫ్రెండ్లీగా తిరిగాం. తను కూడా ఎంఆర్గా ఉన్నా కానీ ఇంత తక్కువ టైంలో ఈ 4 నెలల్లో ఒక ఇంట్లో మనిషిలా నేను ఆ ఫీలింగ్ నాకు అర్థం జరిగింది. చాలా హ్యాపీ అండి మీరు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈ పెందుతులో ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అసోసియేషను లేకపోతే పెందుతు ప్రెస్ క్లబ్ ఇలా చాలాసార్లు కార్యక్రమం అనుకున్నా కానీ ఏది ఒక సక్సెస్ఫుల్గా నడవలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందులో ఎవరు తప్పులు లేవు. అయితే ఈసారి మట్టుగా ఈ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పెందుతు నుంచి ఎన్నేళ్ళ వరకు వార్త నిజాయితీగా వార్త రాసే విలేకరికి ఏ కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఈ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఆ విలేకరికి సాయం చేయాలి, ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఒక అసోసియేషన్ ఒక యూనిటీ మీద జరిగే పని. నేను 5 సంవత్సరాలు రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిగా చేశాను. చాలాసార్లు అప్పుడులో మా సభ్యులకి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, లేకపోతే ఇంకో రకంగా మెడికల్గా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు స్కానింగ్లు హెల్త్ పరంగా 10,000, 20,000 బడ్జెట్ అవుతుంటాయి. ఆ టైంలో విలేకరికి చాలా కష్టమయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా 50% ఆ సభ్యులకి ఇచ్చే శాఖలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన సభ్యులకి ఎవరైతే ఉన్నారో మెడికల్ సహాయం కానీ లేదా ఇంకో రకంగా ఏ విధంగా అయినా సరే భరోసా ధీమా పర్లేదు, మనకు ఒక ఇది ఉంది, సభ్యత ఉంది, మనకు ఒక ఐడి కార్డు ఉంది, దాని మీద మనకి ఒక 50% తగ్గుతున్న నమ్మకం కల్పించే పరిస్థితి ఉంది. అలాగే విషయంలో కానీ ఏదైనప్పటికీ కూడా అసోసియేషన్ పరంగా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడానికి అసోసియేషన్ ద్వారా మనం ఏర్పాటు చేయడానికి ముందుకి వస్తాము. అలాగే మన ఎంఆర్ గారు మనకి మాట ఇస్తున్నారు, సాయశక్తుల ఎటువంటి అవకాశం ఉన్నా సరే జీవనం 23 ఏమైనా అర్హతలు ఉన్నా ఆ విధంగా మనకి ప్రయత్నించే అవకాశం అది కూడా మనం ప్రయత్నం చేద్దాం. అయితే అనుకున్నట్టు ఏదో అవ్వదు, మనం ఒక సంఘటితంగా పాజిటివ్గా మనం ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా అన్నీ ఒకటి సక్సెస్ అవుతుంటాయి. ఇకపైన మనం ఎవరు ఏ విధంగా తెలుగుతో అన్నదమ్ములా కలిసి పనిచేస్తాము, అలాంటి ఇబ్బంది లేదు. కేవలం మీడియా అసోసియేషన్ అనేది మన సంక్షేమం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం స్థాపన జరిగింది. దాని వరకు మీ అందరూ సహకారం కావాలని మనస్ఫూర్తి. నాకు శ్యాము నాతో పాటే కలిసి ఫ్రెండ్లీగా తిరిగాం. తను కూడా ఎంఆర్గా ఉన్నారు. కానీ ఇంత తక్కువ టైంలో ఈ 4 నెలల్లో ఒక ఇంట్లో మనిషిలా నేను ఆ ఫీలింగ్ నాకు అర్థం జరిగింది. చాలా హ్యాపీ అండి మీరు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఈ పెందుతులో ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అసోసియేషను లేకపోతే పెందుతు ప్రెస్ క్లబ్ ఇలా చాలాసార్లు కార్యక్రమం అనుకున్నా కానీ ఏది ఒక సక్సెస్ఫుల్గా ముందుకు నడవలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇందులో ఎవరు తప్పులు లేవు. అయితే ఈసారి మట్టుగా ఈ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పెందుతు నుంచి ఎన్నేడు వరకు వార్త నిజాయితీగా వార్త రాసే విలేకరికి ఏ కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా ఈ అసోసియేషన్ తరఫు నుంచి ఖచ్చితంగా ఆ విలేకరికి సహాయం చేయాలి, సంక్షేమ ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు, ఒక అసోసియేషన్ ఒక యూనిటీ మీద జరిగే పని. నేను 5 సంవత్సరాలు రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిగా చేశాను. చాలాసార్లు అప్పుడులో మా సభ్యులకి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, లేకపోతే ఇంకో రకంగా మెడికల్గా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు స్కానింగ్లు హెల్త్ పరంగా 10,000, 20,000 బడ్జెట్లు అవుతుంటాయి.
ఆ టైంలో విలేకరికి చాలా కష్టమయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా 50% ఆ సభ్యులకి ఇచ్చే దాఖలాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో మన సభ్యులకి ఎవరైతే ఉన్నారో మెట్ల పరిస్థితి కానీ లేదా ఇంకో రకంగా ఏ విధంగా అయినా సరే భరోసా ధీమా పర్లేదు, మనకు ఒక ఇది ఉంది, సభ్యత ఉంది, మనకు ఒక ఐడి కార్డు ఉంది, దాని మీద మనకి ఒక 50% తగ్గుతుందన్న నమ్మకం కల్పించే పరిస్థితి ఉంది. అలాగే పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఏదైనప్పటికీ కూడా అసోసియేషన్ పరంగా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడానికి అసోసియేషన్ ద్వారా మనం ఏర్పాటు చేయడానికి ముందుకి వెళ్తాము. అలాగే మన ఎంఆర్ గారు మనకి మాట ఇచ్చున్నారు, సాయశక్తుల ఎటువంటి అవకాశం ఉన్నా సరే జీవన 23 జీవన అర్హతలున్నా ఆ విధంగా మనకి సైట్లో చదువుతుంది కూడా మనం ప్రయత్నం చేద్దాం. అయితే అనుకున్నట్టు ఏది అవ్వదు, మనం ఒక సంఘటితంగా పాజిటివ్గా మనం ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా అన్నీ ఒకటి సక్సెస్ అవుతుంటాయి. ఇకపైన మనం ఎవరు ఏ విధంగా హిందువులు అన్నదమ్ములా కలిసి పనిచేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం మీడియా అసోసియేషన్ అనేది మన సంక్షేమం కోసం, మన సమస్యల పరిష్కారం కోసం స్థాపన జరిగింది. దాని వంతు మీ అంత సహకారం కావాలని మనసుతో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు. జర్నలిస్ట్ వెల్ఫేర్ కోసం కేవలం వెల్ఫేర్ చాలా ఇబ్బంది అవుతుంది. వెల్ఫేర్కి రకరకాల యూనియన్లు ఉన్నాయి, రకరకాల యూనియన్ వాళ్ళు చెప్పినట్టు మనకి ఎవరు వస్తుందని చెప్పి ఇవన్నీ మేము ముగ్గురు డిస్కస్ చేసి ఒక యూనియన్ కొత్త యూనియన్ స్థాపించి మనమే దగ్గరుండి అందించి వెల్ఫేర్ చేయాలని చెప్పి మంచి ఆశయంతో ఈ యూనియన్ నెలకొల్పడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి ఎవరి మంది కూడా జర్నలిస్ట్ పరిచయం కోసం మేము పాటుపడతాము, మీకు కృషి చేస్తాము. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. మన కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన హిందూ తహసీల్దార్ గారు వీళ్ళు మన శ్రీలు ఏర్పాటు చేసిన అసోసియేషన్ ఏంటంటే ఓన్లీ విలేకరులు అందరూ కూడా సంక్షేమంగా ఉండాలని, దీనికోసం ఐక్యతగా ఉండాలని స్థాపించారు. అయితే దీనికి వచ్చి ముఖ్య అతిథి గారికి రాగానే ఇంకా ప్రారంభోత్సవం చేయగానే ఉండాలని మనం అప్లికేషన్ పెడతాం అనుకుంటున్నాం. చాలా మంది పేద విలేకరులు ఉన్నారు, సభవరం, గదిగడ్డ, అన్ని ప్రాంతాల్లో, గాజువాక అన్ని ప్రాంతాల్లో కూడా విలేకరులు ఏదో చిన్నదో పెద్ద స్థలాలు సంపాదించడం ఇది పెడతారు. కేవలం పెందుర్తిలో మాత్రం నేను 1998లో వచ్చాను సార్. 98లో మాత్రం గణబాబు గారు అప్పుడు ఎమ్మెల్యే ఫస్ట్ 99 వచ్చిన ఆయన ఇచ్చిన కాలనీ తప్ప ఇప్పుడు వచ్చి ఎటువంటి సహకారం రాలేదు సార్. అంటే నాయకులు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మా సోదరులు అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతున్నాను. అనుకుంటున్నాను. ఆయనకి ఈరోజు కుదిరి నిజంగా ఈ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే నామకరణం చేసి ఈరోజు ఈ వ్యవస్థాపక దినంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మనందరం కూడా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఒకే దాడి మీద అందరం కూడా నిలబడి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ ముందుకు తీసుకెళ్లాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆలోచన మేరకు ఒక నిర్ణయం తీసుకొని ఆ మెంబర్షిప్ ఫీజు పెడతాము. ఆ ఫీజు ఒక వ్యక్తికి అప్పచెప్తాం. ఆ వ్యక్తికే మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటాడు. సరేనా?